పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పెనుమదం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్న ఆయన స్వయంగా కంకర, ఇసుక, సిమెంట్ గమేళాలు మోస్తూ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి గ్రామస్తులు శ్రమదానంలో పాల్గొని ఐక్యతను చాటారు. పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను పరిశుభ్రంగా పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. శ్మశాన వాటిక అంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలి. అటువంటి శ్మశాన వాటిక అత్యంత సుందరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే పాలకొల్లు నియోజకవర్గంలో గతంలో పట్టణంలో ఏ రకంగా అయితే ఒక అద్భుతమైనటువంటి కైలాస వనాన్ని నిర్మాణం చేశామో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికలు కూడా ఆ మాదిరిగానే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోటి సిఎస్ఆర్ అంటే ఎవరైతే ఈవేళ నేను ఒక శాసనసభ్యుడిగా కానీ ఒక మంత్రిగా కానీ నాకున్నటువంటి పరపతి ఏదైనా ఉంటే దానిని నా కుటుంబానికో నాకో కాకుండా నా నియోజకవర్గానికి చేయమని చెప్పి ఆ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చి శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు పెనుమదం గ్రామానికి సంబంధించినటువంటి దగ్గర 10-12 సంఘాలకు సంబంధించినటువంటి అతిపెద్ద శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉంది నిన్నటిదాకా. అటువంటి డంపింగ్ యార్డ్లా మారిపోయినటువంటి శ్మశాన వాటికని ఈవేళ ఓఎన్జీసీ మెగా సిఎస్ఆర్ ఫండ్స్ మాత్రమే కాకుండా గ్రామస్తులను కూడా భాగస్వామ్యం చేసి ఈవేళ నేను ఒక పిలిపిస్తే ఈవేళ పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు యువత అందరూ కూడా శ్మశాన వాటికను బాగు చేసుకోవడానికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం